హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. 36x50 మంచి సైజెస్ గల ఒకటి ఓపెన్ ప్లాట్ అర్జెంట్ సేల్లో వచ్చిందండి ఇది. సో ఛాన్స్ ప్రాపర్టీ కావాలని చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇది మనకి సికింద్రాబాద్ 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంతే, సిటీకి దగ్గరలో ఉన్నట్టే. ఇది మనకి తిరుమలగిరి ఏరియాలో ఉంటుంది, ఆ లొకేషన్లో ఉంటుంది. చౌరస్తా నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, అరౌండ్ 70 మీటర్స్ ఉంటుంది అంతే. సో చాలా దగ్గరలో ఉంటుంది. ఇది చూడవచ్చు, ఇది ప్లాట్ సైజెస్ కూడా మంచి సైజెస్. నేను లాంగ్ లెంత్లో డిస్టెన్స్లో కూడా చూపిస్తాను ఇది సరౌండింగ్స్లో ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇదన్నీ మనకి ఓవరాల్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. సికింద్రాబాద్ నియర్ బై అంటే మనకు తెలిసిపోతుంది, మనకి సిటీ సెంటర్లో ఉందని. మనకి అల్వాల్ దగ్గర అవుతుంది, ఇక్కడ బోయినపల్లి, ఇది బోయినపల్లి పక్కనే సైడ్కి వస్తుంది కాబట్టి సో కనెక్టివిటీ చాలా బాగుంటుంది మనకి ఏరియా ఎక్కడ నుంచి చూసినప్పటికీ. సో ఇదండి ప్లాట్ మనకు కనిపించేది. 30 ఫీట్ రోడ్డు ముందైతే. సో నియర్ బై అయితే కాలేజ్, స్కూల్స్, నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, మనకి హాస్పిటల్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, ఎవ్రీథింగ్ వాట్ నాట్. మనకైతే ఇంకా సిటీ నడిబొడ్డున అంటే చాలా వరకు అన్నీ అందుబాటులోనే ఉంటాయి. సో దానికి ఫెసిలిటీస్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడైతే మనకి నియర్ బై అయితే మీరు ఇక్కడ తెలుసుకుంటే 1,00,000 పైనే ఉంది పర్ స్క్వేర్ యార్డ్. 1,20,000 నడుస్తుంది. బట్ ఇక్కడ కోట్ చేస్తున్న మట్టుకి ఇది అర్జెంట్ సేల్లో కాబట్టి 75,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. సో స్లైట్లీ నెగోషియబుల్ ఇది. సో ఇది ఇంకొకటి ఏంటంటే సౌత్ ఫేస్ వస్తుంది అది కూడా. సో ఇదండి, ఇక్కడ నుంచి అక్కడికి మనం ముందుకెళ్ళే 30 ఫీట్ రోడ్ ఇది. అక్కడ నుంచి మనకి తిరుమలగిరి చౌరస్తా నుంచి జస్ట్ 100 మీటర్స్ ఉంటుంది అంతే. సో మంచి కమర్షియల్ ఏరియా ఇదంతా టోటల్గా. సో రెసిడెన్షియల్ చూడండి, అన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ ఇలా ఉంటాయి. సో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. మీకు రేపైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది చుట్టుపక్కల ఎలా ఉందని చెప్పేసి లొకేషన్ కూడా మీకు క్లియర్ కట్గా చూసాను. ఇక్కడ ఒకటి కుంటలా కనిపిస్తుంది, బట్ అది ఏంటంటే అరౌండ్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది, 1 కిలోమీటర్ చేంజ్. ఎందుకంటే ఇది మనకి కంటోన్మెంట్ డెవలప్ చేశారు కాబట్టి మనకి టైటిల్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండవు ఇలాంటి వెంచర్లకి. సో చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉందో అది మీకు కనిపించేది, అది 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఇది. సో ఎందుకంటే ఈ మధ్యలో హైడ్రా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో అందుకని ప్రతి ఒక్కటి నేను విజువలైజేషన్లో ఇలా డిస్టెన్స్లో చూపిస్తున్నాను. ఎందుకంటే ఎలా ఉంటుంది మనకి చెట్లు, పుట్టలు, లేదా గుట్టలు, లేదంటే చెరువులు ఏమైనా ఉంటాయని చెప్పేసి నేను డ్రోన్తో ఇదంతా కవర్ చేస్తాను ప్రతి వీడియో. సో ఇదండి, మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు టైటిల్లో. సో మంచి అంతా రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ రెసిడెన్షియల్ ఏరియా. సో ఎవరైనా ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. డాక్యుమెంటేషన్ కానీ లేదంటే ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎవరైనా అమ్మాలనుకుంటే మాత్రం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ నాకు షేర్ చేస్తే ఒకసారి మేము చెక్ చేసిన తర్వాత అంతా ఓకే అనుకుంటే మాత్రం పోస్ట్ చేస్తాము. సో ఇదండి, వాళ్ళని మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఇలాంటి ప్రాపర్టీస్ ఇక్కడ సరౌండింగ్స్లో చూస్తే మట్టుకి వాళ్ళకి షేర్ చేయండి. ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కొంచెం ఇది తక్కువ డిస్టెన్స్లో, కొంచెం అది లాంగ్ లెంత్లో చేశాను, ఇది కొంచెం తక్కువ హైట్లో తీశాను ఒకసారి. ఇది మీరు చుట్టూ సరౌండింగ్స్లో ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో పక్కన హౌసెస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, రోడ్ విడ్త్ ప్లస్ అంత క్లియర్ కట్ కొంచెం క్లోజప్లో తీసాను, ఇది కొంచెం తక్కువ హైట్లో. సో పక్కన చుట్టూ సరౌండింగ్స్లో కూడా ఎలా ఉంటుందని చెప్పేసి మీరు చూడొచ్చు. సో ఇదండి ఒకటి ప్రాపర్టీ అయితే మీకు ఛాన్స్ ప్రాపర్టీ అన్నారు కాబట్టి ఒకటి ఛాన్స్ ప్రాపర్టీ అయితే మనమైతే ఇప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకేదైనా కావాలనుకుంటే మాత్రం కాల్ చేయండి. సో దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై గైస్.